ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులలోకి భారీగా వరద నీరు చేరుతోంది. దాంతో జిల్లాలోని అన్ని మేజర్ ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. కడెం, ఎల్లంపల్లి, స్వర్ణ, కొమరం భీం, గడ్డెనవాగు ప్రాజెక్టులు పూర్తిగా నిండడంతో గేట్లు ఎత్తి దిగువకి నీళ్లు విడుదల చేస్తున్నారు. జిల్లాలో ప్రాజెక్టులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. అల్పపీడన ప్రభావంతో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. మనం ప్రస్తుతం స్వర్ణ ప్రాజెక్టు దగ్గర ఇక్కడ చూసుకోవచ్చు విజువల్స్ లో. ప్రాజెక్టు ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టం 1183 అడుగులుగాను చేరువవడంతో కూడా అధికారులు గేట్లు వదిలి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు విజువల్స్ లో 3 గేట్లు ఎత్తి 27,000 క్యూసెక్ల నీటిని ప్రస్తుతం దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా ఇన్ఫ్లో 20,000 క్యూసెక్లు కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఉదయం నుంచి కూడా ప్రస్తుతం అధికారులు గేట్లు వదిలి నీటిని విడుదల చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే వరద ఫ్లో కూడా ఎక్కువగా వస్తుండడంతో కూడా అధికారులు ఉదయం నుంచి కూడా గేట్లు వదిలి నీటిని విడుదల చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా జిల్లాలోని మిగతా ప్రాజెక్టుల విషయానికి వస్తే అటు ఎల్లంపల్లి ప్రాజెక్టులో కూడా భారీగా ఫ్లోటింగ్ పెరిగిందని చెప్పుకోవాలి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 148 మీటర్ల కన్నా ప్రస్తుతం 147.5 మీటర్లకు చేరువైంది. అక్కడ ఇన్ఫ్లో 1,15,000 క్యూసెక్లు కొనసాగుతుండగా అవుట్ఫ్లో మాత్రం 86,000 క్యూసెక్లు అవుట్ఫ్లో కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. అక్కడ కూడా అధికారులు 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా అటు కడెం ప్రాజెక్టులో కూడా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కడెం ప్రాజెక్టులో కూడా భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగుల కానీ ప్రస్తుతం 698 అడుగులకు చేరువైంది. అక్కడ ఇన్ఫ్లో కూడా 50,000 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 36,000 క్యూసెక్లు ఉన్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా అటు కొమరం భీం ప్రాజెక్టులో కూడా వరద తాకిడి పెరిగిందని చెప్పుకోవాలి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 243 మీటర్ల కానీ ప్రస్తుతం 240 మీటర్లకు చేరువైంది. అక్కడ ఇన్ఫ్లో 15,000 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో కూడా 12,000 క్యూసెక్లు ఉంది. 3 గేట్లు ఎత్తి ప్రస్తుతం అక్కడ అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా గడ్డెనవాగు ప్రాజెక్టు కూడా పూర్తిస్థాయి నీటి మట్టంకి చేరువైంది. 358 మీటర్ల పూర్తిస్థాయి నీటి మట్టంకి చేరువడంతో కూడా అక్కడ కూడా అధికారులు 18,000 క్యూసెక్ల నీటిని 3 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కడెం ప్రాజెక్టు ప్రస్తుతం మన గడ్డెనవాగు ప్రాజెక్టు ప్రస్తుతం ఇన్ఫ్లో 18,000 క్యూసెక్లు కొనసాగుతుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే అన్ని ప్రాజెక్టులు జిల్లాలో ఉన్న మేజర్ ప్రాజెక్టులు అన్ని పూర్తిస్థాయి నీటి మట్టంకి చేరవడంతో కూడా ఒక జలకళను సంతరించుకున్నాయని చెప్పుకోవాలి. అంటే 2 రోజుల నుంచి కూడా అల్పపీడన ప్రభావంతో కూడా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కూడా ప్రాజెక్టులోకి వరద ఫ్లోటింగ్ కూడా భారీగా పెరుగుతుందని చెప్పుకోవాలి. ప్రధానంగా జిల్లాలో కొన్ని ప్రాంతాల్లోనే భారీ వర్షాలు కురుస్తున్నా కానీ ముఖ్యంగా మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో కూడా ప్రాజెక్టులోకి వరద తాకిడి కూడా భారీగా పెరిగిందని చెప్పుకోవాలి. దీని దృష్టిలో కూడా ఇప్పటికే నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కూడా జిల్లా ఇరిగేషన్ అధికారులను కూడా అప్రమత్తం చేయడంతో కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రాజెక్టులోకి ప్రాజెక్టులను విజిట్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. కొద్ది జిల్లాలో అంటే ఈ ప్రస్తుతం ఉన్న వర్షాల నేపథ్యంలో ఇప్పటికే అధికారులకు కూడా జిల్లా అధికారులకు కూడా సెలవుల్లో వెళ్ళవద్దని సెలవులు కూడా రద్దు చేసుకొని ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కూడా ముప్పు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాల్లో కూడా తరలించాలని కూడా ఇప్పటికే జిల్లాకు చెందిన మంత్రితో పాటుగా సీఎం కూడా సూచించడంతో కూడా వారు ఎప్పటికప్పుడు ప్రాజెక్టులో విజిట్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. ప్రధానంగా మాత్రం జిల్లాలో చూసుకుంటే ఈ చెన్నూరు ప్రాంతంలో మాత్రం కొంత చాలా వరకు 50 పైగా గ్రామాల్లో కూడా రాకపోకలు నిలిచిపోయాయని చెప్పుకోవాలి. అక్కడ కూడా వేమనపల్లి, కోటపల్లి, అదేవిధంగా చెన్నూరు మండలంలో కురుస్తున్న వర్షాలతో కూడా అక్కడ గొర్లపల్లి వాగు తెగిపోవడంతో కూడా 50 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి అక్కడ నాటు పడవల ద్వారా ప్రస్తుతం కూడా జనాలు కూడా రాకపోకలు సాగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇటు నిర్మల్లో కూడా ప్రస్తుతం అధికంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా ఇంద్రవెల్లి, అదేవిధంగా ఊట్నూరు, గుడియాత్నూరు, బజారత్నూరు, ఇచ్చోడ, నేరడిగొండ ప్రాంతాల్లో మాత్రం 10 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైనట్లు కూడా అధికారులు తెలుపుతున్నారు. మరో 2-3 రోజుల వరకు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతుండగా ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కేంద్రంలో కూడా టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. అటు ప్రధానికి మాత్రం జిల్లాలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో మాత్రం ప్రాజెక్టులు పూర్తిగా నిండి ఒక జలకళను సంతరించుకోగా అదేవిధంగా అటు చెరువులు కూడా పూర్తిగా చాలా వరకు 70% కూడా చెరువులు కూడా నిండిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి మాత్రం ఇది జిల్లాలో ఉన్న వెదర్ అప్డేట్స్. కెమెరా పర్సన్ సత్యంతో మహేంద్ర ఎన్టీవీ, ఆదిలాబాద్.